నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. అడస్పల్లి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం సార్. నమస్కారం. శ్రీనివాస్ గారు, కొల్లి రఘురామరెడ్డి, టీటీడీ ఈఓ ధర్మారెడ్డి వీళ్ళిద్దరి గురించిన ఒక వార్త ఈరోజు ప్రధాన పత్రికల్లో చూస్తున్నాం. కొల్లి ధర్మారెడ్డిల సంగతి ఏంటి, వారిపై వచ్చిన ఫిర్యాదులు ఆరోపణలపై నివేదిక ఇవ్వండి, ప్రభుత్వానికి ఈసీ ఆదేశం, ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి ఆరోపణలు కొల్లి మీద ఉన్నాయి, తిరుమల రాజకీయం చేశాడు అనేది ధర్మారెడ్డి మీద ఉన్నాయి. డిప్యుటేషన్ ముగిసినా కానీ టీటీడీలోనే ధర్మారెడ్డి కొనసాగుతున్నాడు. ఎన్నికల సంఘానికి బీజేపీ, టీడీపీలు ఫిర్యాదు చేశాయి. రాష్ట్ర నివేదిక ఆధారంగా ఈసీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కొల్లి రఘురామరెడ్డిని ఆల్రెడీ అస్సాం పంపించారు కదా, అంటే ఇంకా ఈసీ వదిలేలా లేదా, లేకపోతే ప్రతిపక్షాలు వదిలేలా లేవా? అస్సాం పంపించినంత మాత్రాన అంతటితో అయిపోలేదు సినిమా అనుకోవాలా? ఇప్పుడు అలా కాదండి. మనం సాధారణంగా ఎవరినైనా దుకాణం సర్దిచ్చేస్తే ఏమనుకుంటాం, అంతా అస్సామేరా అంటాం. అవును, జూనియర్ ఎన్టీఆర్ సినిమా, ఆది సినిమాలో అవునవునవును అస్సాం అనేటువంటి బాగా పాపులర్ అయింది. అలాగా విచిత్రం ఏంటంటే ఇక్కడ నిజంగానే అస్సాం పంపించారు. ఆల్రెడీ 9 మందిని అస్సాం పంపించినట్టే. 6 ఐఏఎస్ఎల్ని 6 ఐపీఎస్. అప్పుడు ఏమనుకున్నాం, అంతా అస్సామే అన్నాం. విచిత్ర పెద్ద జోక్ ఏంటంటే నిజంగానే ఒక అస్సాం పంపించారు. ఇతను 2-3 రోజులు తిరిగేసరికి మళ్ళీ అస్సాం పంపించారు. అవును. దీని వెనకాల ఏముంటుందంటే, ఇది ఉద్దేశపూర్వకంగా ఎలాగా తీసేసి శాఖాపరమైన చర్యలకు ఆదేశిస్తారు. ఫోన్ ట్యాపింగ్లు గిట్టింగ్ ఇలాంటి ఏదో వచ్చేస్తాయి మీదకి. ఇప్పుడు అలాగే తెప్పిస్తారు ఎలక్షన్ కమిషన్. అదేదో నేను తాంబూలం సేవనం వాళ్ళు బ్యాచ్ తోటి పట్టుకుని ఏదో మాట్లాడించుకుని ముందే ఎలక్షన్ కమిషనే వాళ్ళని వేరే డ్యూటీకి వేసినట్టుగా ఇక్కడి నుంచి ఆంధ్రాలో లేకుండా చేశారు. అంటే కావాలని పంపించినట్ట. అంటే 2 రకాలు, ఇద్దరికి ఉపయోగపడుతుంది అది. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి రిక్వెస్ట్, ఇష్టాపూర్వకంగా పలానా బదిలీ, వీళ్ళ వేటు పడకుండా, ఎలక్షన్ కమిషన్ వేటు వేసినట్టు కాకుండా బదిలీ కింద. అక్కడికి ఏదో పని ఉందా నువ్వు రా అంటారన్నమాట. అక్కడ ఆ పని చూడు, నువ్వు బాగా చేస్తావు అని అక్కడ పంపించారు, ఇక్కడి నుంచి తప్పించడానికి. ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారనుకో, అదేలేండి, మీరు వెళ్ళి ఫీల్డ్లో చేయండి, వర్క్ బ్రహ్మాండంగా చేస్తారంటారన్నమాట, ఇక్కడి నుంచి తప్పించేస్తాను కదా అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎవరన్నా నాకు మీడియాలో ఉన్నాను కదండి, తెలుసు కదా. అది అలాగే అతన్ని అస్సాం పంపించారు. వాళ్ళకి మేలు చేసినట్టు వీళ్ళకి కూడా మేము ఇక్కడి నుంచి పంపించాం కదా. అతను డ్యూటీ నుంచి తీసేసి పోలీస్ డ్రెస్సులకి కాజాలు కొడుతూ ఉంటారు, బటన్స్. ఆ డ్యూటీ వేసినా కానీ స్టేషనరీలో మళ్ళీ పోలీస్ బటన్స్ అవి ఊడిపోతాయి కదా. ఆ కుట్టి డ్యూటీ వేసినా కానీ ఈయనకి నువ్వే కుట్టాలని చెప్పినా కానీ అతను ఆ కుడతామా కూడా ఈ ఆఫీసర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. అందుకని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లేకుండా అక్కడ ఫుల్గా పని పెట్టేశారు. అక్కడికి ఆ రకంగా వీళ్ళకి మేలు చేశారు. మరి అది పంపించేశారు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇంకా ఎక్కడికక్కడ వెంకటలక్ష్మి అన్నయ్య ప్యాకెట్ అన్నట్టుగా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ దాంట్లో కూడా తగులుకుంటుంది పేరు. అది రెడ్ బుక్లో ఈ పేరు ఫస్ట్ రాసి ఉంటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్టే కాకుండా నాకు మొత్తం అప్పు చెప్పండి, ఇది అంతానే నేను దున్నేస్తానని అంటే జగన్మోహన్ రెడ్డిని ఆ స్పెషల్ పోస్ట్కి ఇచ్చేసేయండి అని. ఈ రఘురామరెడ్డి ఇంకా అంతులేని కులగజ్జితో బాధపడుతూ ఉంటాడు. అతనికి ఎప్పటికప్పుడు గజ్జి పేరుకుపోతూ ఉంటుంది అన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అతనికి వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ఎక్కడ దాక్కున్నప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి, అస్సాం వెళ్ళిపోయి కదా. ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అక్కడి నుంచి అఖిల భారత్ సర్వీసులు ఉంటాయి, కేంద్రానికి హ్యాండ్ ఓవర్ అయిపోతారు. అప్పుడు మళ్ళీ ఏం పేకలేడు ఏమైనా చేయాలన్నా కానీ యూపీఎస్సీ ఇదో ఈ రకరకాల డిలే ప్రాక్టీసీలు అప్పుడు రిటైర్ అయిపోతాడు. కాబట్టి అది కొరడలే పెద్ద రిటైర్ అయ్యడం టైం ఉంటుంది, సర్వీస్ ఉంది. కానీ ఈ లోపల ఒక 4 ఏళ్ళు 3 ఏళ్ళు వీళ్ళ బారి నుంచి తప్పించుకుంటే మళ్ళీ సర్వైవ్ అవ్వచ్చు అని అతని ఉద్దేశం. కానీ వీళ్ళు మీకు పంట పొలాల్లో నక్కలు ఏం చేస్తాయంటే అట్లా పీతల ఆహారం, పీతలు అంటే ఎండ్రకాయ ఆహారం అయితే అవన్నీ మరి బొరియల్లో దాక్కుంటాయి కదా, పీత బొక్కలు అంటారు కదా, అందులో దాక్కుంటాయి. కాసేపు అటు ఇటు తిరుగుతాయి, అట్లకైనా కావాల్సిన చిన్న పురుగు పుట్ర తినేస్తాయి. మళ్ళీ మనం ఏదైనా సప్పుడు అయింది అనుకోండి, బర్రమని దూరేది అందులో దాక్కుంటాయి, కబగబ వరకు తీసుకునిపోతాయి. నక్క ఏం చేద్దా తెలివిగా తోక పెడద్దు అందులో, ఆ బొరియలోనే. ఆ తోకను టక్కున పట్టుకుంటుంది, అది ఏటో అనుకుని ఆ పీత లాగేసి అడక్క లోడ్లు పడేసుకుంటుంది. అలాగే వీళ్ళని ఎక్కడ దాక్కున్నా అని తీసుకొచ్చి రెడ్ బుక్లో చెప్పినట్టుగా చట్ట ప్రకారం న్యాయ ప్రకారం వాళ్ళకి సరైన శిక్ష విధిస్తారు, తప్పించుకోలేరు వాళ్ళు. ధర్మారెడ్డి కూడా ఇప్పుడు ధర్మారెడ్డి గారి పాత్ర ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది అశేషమైన భక్తులు కలిగిన ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఆధ్యాత్మిక కేంద్రం. విపరీతమైన ఆదాయం, భక్తజన కోటి,
ఆ క్షేత్ర మహిత్యం పట్ల ప్రజలకు ఎంతో విశ్వాసం. అలాగే ఈ దేశంలోనే కాకుండా విదేశాల నుంచి వస్తారు. ఈ దేశంలోనే ఉత్తర భారతానికి చెందిన వాళ్ళు బాలాజీ అంటారు, వెంకటేశ్వర స్వామి భక్తులు గణనీయంగా ఉన్నారు. వాళ్ళలో సహజంగానే రాజకీయ నాయకులు ఉంటారు. ఇక్కడ న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు, సమాజంలో వాళ్ళ దరిదాపుల్లోకి వెళ్ళి మనం వాళ్ళని కనీసం మాట్లాడడానికి అవకాశం కూడా రాకుండా ప్రోటోకాల్ అడ్డంలో ఉండే వాళ్ళందరూ కూడా దర్శనానికి వచ్చినప్పుడు వీడికి మిఠాయిలు దొరికేస్తారు. దగ్గరుండి దర్శనం గట్టిగా ఏం చేస్తాడు, గంపలు ప్రసాదం పంపిస్తాడు. వాళ్ళు కూడా మనశ్శాంతిగా దేవుడిని కాసేపు మనల్ని ఏం చేస్తారో ఒక సెకండ్లో మన భుజమే చేస్తాడో గాడిద, దేవుడిని దండం పెట్టుకుని ఇవ్వకుండా. దేవుడు దండం పెట్టుకుని వెళ్తామా, టికెట్ తీసుకున్నామో లేకపోతే స్పెషల్ దర్శనం లేకపోతే ధర్మ దర్శనమో ఎంతో కష్టపడి రకరకాల బాధలు పడి వాళ్ళు పెట్టి హింస అంతా భరించి వెళ్తాం లోపలికి. దేవుడు దండం పెట్టుకుని ఒక్క నిమిషం దేవుడా మమ్మల్ని కాపాడు, లేకపోతే ప్రపంచాన్ని కాపాడు, లేకపోతే ఏదైనా ₹1 లాటరీ తగిలి ఇచ్చాను ఏదో మొక్కుంటారు కదా, ఆ మొక్కుని లేకపోతే నా మొక్కును నేను కోరుకున్నది నెరవేరిందని మొక్కు తీర్చుకున్నాను ఏదో చెప్పుకునే లోపల ఓ చేయి ఆడుతుంది భుజం మీద నడవరు యాదక్కని. ఖచ్చితంగా గాడిదే ఆడు అలా చేసేవాడు. నేను అలాగా అన్నాను, ఎర్ర గాడిదే ఇంతగా చేయొస్తావు, నన్ను పొమ్మంటే పోతాను కదా అన్నాను. ఇలాంటివి ఏమీ లేకుండా ప్రశాంతంగా వాళ్ళకి బ్రేక్ దర్శనం చెప్పేసి మొత్తం అందరికి షట్టర్లు వేసేసి వీళ్ళకి సేపు వీళ్ళకి ఇంకా ఎక్కువసేపు ఇచ్చేస్తారు. ఎక్కువ అవసరం ఉందానికి ఎవరికైనా ఉన్నాయి. మీకు విచిత్రంగానే పెద్ద తీర్పులు వచ్చేటప్పుడు కూడా వాళ్ళందరూ అక్కడ ఉండేవారు, దేవుడు దాన్ని పెట్టుకున్నా వెళ్ళేవారు. విచిత్రంగా ఏటప్పుడు కోఇన్సిడెన్స్ ఏటో తెలవదు. చాలా ఒక సిబిఐ ఒకటి ఏదైనా కీలకమైన నిర్ణయం తీసుకోవాలనుకో అంతకు ముందు రోజు అక్కడ దండం పెట్టుకుంటా కనపడేవాడు తిరుపతిలోని. మన జస్టిస్ రావణ గారు అయితే చాలాసార్లు వెళ్ళాడు. ఆయనకి ఆ కరుణాకర్ రెడ్డి అంటే ఎంత ప్రేమ ఆయనకి. ఇలాగా పరస్పరం వాళ్ళ భావజాలానికి విరుద్ధంగా కూడా ప్రవర్తించిన. ఇక్కడ ఆ మధ్యకాలంలో ఒక వార్త ప్రాచుర్యంలోకి వచ్చింది. టీటీడీఓ ధర్మారెడ్డి ఇంకొక రాజ్యసభ ఎంపీ కలిసి ఒక న్యాయమూర్తికి 2 కోట్ల రూపాయల వజ్రాలు పొదిగిన వాచ్ ఇవ్వడానికి వెళ్ళారు. తర్వాత ఇప్పుడు ఆ పెళ్లికి కూడా వెళ్ళారు. తర్వాత ఎంగేజ్మెంట్కి వెళ్ళినట్టు వజ్రాలు పొదిగిన వాచ్ ఇవ్వకపోయారు. తర్వాత ఈ ధర్మారెడ్డి విజయసాయి రెడ్డి అటు పెళ్లికి వెళ్ళిపోయారు. ఆయన ఎందుకు రానిచ్చాడో తెలుస్తలేదు. ఆయన అయినా మెత్తపడిపోయేటో మీకు వీళ్ళు ఒకవేళ వాళ్ళు మెత్తపడకపోయినా కానీ వీళ్ళు వెళ్ళిపోయారు పక్కన కనపడతారు. ఇప్పుడు లేడీస్ టైలర్లో రాళ్ళపల్లి గారు ఒక కోయవాడి వేషం వేస్తాడు, జాతకాలు చెప్పి కూడా వేషం. సూపర్ స్టార్ కృష్ణ పక్కన నేను, శోభన్ బాబు పక్కన నేను, కృష్ణరాజు పక్కన నేను, ఎన్టీఆర్ పక్కన నేను, నాగేశ్వరరావు పక్కన నేను అని ఫోటోలు చూపిస్తాడు. అలాగే వీళ్ళు వాళ్ళ పక్క వెళ్ళిపోయి నిలబడిపోయి ఫోటో తీయించేసుకుని వాళ్ళతోటి అనుమానం అపోహలు కల్పించేస్తారు. అది కూడా ఉంటుంది. వాళ్ళు రమ్మనపోయినగానే వెళ్ళిపోతే వీళ్ళు ఏం చేస్తారు, పో అనలేరు కదా. అలాంటివి కూడా ఉంటాయి. వీళ్ళు అంతకు దిగజారిపోయినవాడు విజయసాయి రెడ్డి అన్నవాడు అసలు అది ఏమో ఉమ్మెహత్వం మొఖమే తుడిచేసుకుంటాడు. మళ్ళీ తిరిగి ఏదో మాట అంటాడు, పుల్ల వీరుపు మాట. ధర్మారెడ్డి అంటే అకార్డింగ్ టు రఘురామకృష్ణరాజు గారు ఆ ధర్మారెడ్డి అతను టీషర్ట్ వేసుకుని లింగి కట్టుకుని కనపడతాట తిరుమల తిరుపతి దేవస్థానంలో. ఏంటండి అది అసలు స్వామివారి పట్ల అయినా భయం భక్తి ఉన్నదా నీకేమన్నా? బస్టు పట్టించేశారు దాన్ని. వాళ్ళ మేనేజ్మెంట్ కేంద్రం కింద వాడేస్తున్నారు. వస్తాడండి నార్త్ ఇండియా నుంచి ఒక మినిస్టర్ గారు వస్తాడు, వాళ్ళ పిల్లలకి వాళ్ళకి అన్ని రకరకాల సౌకర్యాలు చేసేసి అక్కడ బాగా దర్శనం చేస్తే వాళ్ళు ఖుషి అయిపోతారు. వాళ్ళు ఏముంది పన్నీర్ బటర్ మసాలా చపాతీ బ్యాచ్ అండి వాళ్ళకి లడ్డు చేత చాలు వాళ్ళకి. తర్వాత మా ఓడికి కొంచెం రాజకీయాలన్నీ అక్కడే జరుగుతున్నాయి. మా ఓడికి కొంచెం కేసు రాకుండా చూడండి అంటే సిబిఐ వాడికి ఫోన్ చేశాడు, క్యారాబాయ్ అని చెప్పేసి వాళ్ళకి రికమెండేషన్ చేస్తారు. ఆ సిబిఐ వాడు గోలేటరా బాబు అని సరే అని చెప్పేసి మొత్తానికి తీయలేమండి, ఇది నిజంగానే చంపేశారు వాళ్ళు అని చెప్పి కావాలంటే ఆలస్యం చేస్తాం మేము మాట్లాడకుండా కూర్చుంటాం కొన్నాళ్ళు అంటారు. అంతే. అలాంటి ఫేవర్లు చేయించేసుకున్నారు. ఇవన్నీ తెర మీదకి వస్తాయా? ఎందుకు రాబు? ఇప్పుడు పొద్దున్న ప్రభుత్వం మారిందనుకోండి మీకు బ్రహ్మాండమైన క్రైమ్ థ్రిల్లర్ సీరియల్ సినిమా చూసేయచ్చు మీరు 1 by 1. ఇప్పుడు వివేకం చూడలేదా మీరు? ఎవడొకటి తెస్తాడు ఈ సినిమా కూడా ఉన్నాయి. వీళ్ళ దోలు ఇప్పుడు వీళ్ళు హింస పెట్టింది చూపించాడు, వీళ్ళ హింసింపబడటం కూడా చూడాలి కదా. వీళ్ళ కష్టాలు పాలవటం కూడా ఒక మంచి స్టోరీ అవుతుంది. పార్ట్ 2 బాహుబలి 1, 2 లాగా వివేకం 2 అని తీయాలి. అంటే ప్రజలకు వివేకం వచ్చినట్టు. వివేకం 2 అంటే మటర్ గట్ట ఉండదు అందులోనే. వివేకం 1 ఏమో అని ముఖముఖల కింద నరికేత్తం చూపించారు. వివేకం 2లో ప్రజలకు వివేకం వచ్చి వీళ్ళని ఇంటికి పంపించడం చూపించాలి. తర్వాత వాళ్ళు పడి పార్ట్లో వాళ్ళు జైల్లోకి వెళ్ళిపోవటం, 100 వందే భారత్ రైళ్ళు వేసుకుని జైల్లోకి తీసుకెళ్ళటం ఇవన్నీ చూపించాలి వాళ్ళు.
మళ్ళీ చెప్పండి. 100 వందే భారత్ రైళ్ళు వేసి వీళ్ళందరినీ జైలు పట్టుకెళ్ళాలి. కొంతమంది తిహార్కి, కొంతమంది ఈ జైలు సరిపోవు కదా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో చాలక, కొంతమంది తమిళనాడు, కొంతమంది బెంగళూరు, కొంతమంది తిహార్కి, రాజస్థాన్కి, ఇంకా కొంతమందిని అండమాలు తీసుకుపోవాలి. వాళ్ళు బయట పారిపోతారు. కాలాపాని అని ఉంటుంది, అక్కడ పడేయాలి బయట పారిపోవటం లేకుండా. ఇప్పట్లో వదిలే ప్రసక్తి కనపడదు. వదులుతారండి వీళ్ళు చేసిన నేరాలు తప్పు. వీళ్ళు చిన్న పెద్ద నేరాలు చేశారు వీళ్ళు. వాళ్ళు ఏమనుకున్నారంటే శాశ్వతంగా మనమే ఉంటాం, వీరప్పన్లాగా ఏనుగుదంతాలు అమ్మేసుకుని, ఎర్రచందనం అమ్మేసుకుని కొంతమందిని బాగా చూసుకుంటున్నాం కదా. వీరప్పని కూడా అలాగే కాపాడేవారు కదా, ఎవరు వాడి దగ్గరికి వెళ్ళకుండానే. అలాగే మన సాగుద్ది అనుకున్నారు. ఆఖరికాడ ఏం చేశారు, మంది ఇచ్చి మట్టు పెట్టేసి అరెస్ట్ చేసి ఎన్కౌంటర్ చేసేసారు పోలీసు వాళ్ళు. అది పోలీసు ఆపరేషన్ గట్రా అలా చేశారు. ప్రజాస్వామ్యం ఏం చేస్తారు, ఓట్లేసి ఇంటికి పంపిస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ.